నిన్న సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్లో జోగినీలకు జరిగిన అవమానం పైన ఈరోజు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ వద్ద కూడా ధర్నాకైతే జోగినీలు వస్తున్నారు. నిన్న వాళ్ళు బోనం తీసుకొచ్చిన సమయంలో కూడా పోలీసులు తోపులాట జరిగింది. దాంతో మా బోనాలు కూడా కింద పడ్డాయి, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కేవలం వీఐపీలకు మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని చెప్పేసి కూడా నిన్న ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అంటే ఇప్పుడు బోనాలకైతే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా పోలీసులతో ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు, అట్లాగే వీఐపీలకు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పించి ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ ఇక్కడ సామాన్య ప్రజలకు కానీ ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తలేరు. వాళ్ళకు భక్తులకు సరైన క్యూ లైన్లు కూడా లేవు ఇక్కడ అని చెప్పేసి కూడా జోగినీలు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము బోనాలు తీసుకొస్తే అమ్మవారికి బోనాలు వస్తే అప్పుడే మేము బోనాలు చేసుకుంటాం, అదే బోనాల రోజు అని చెప్తున్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా మా పట్ల అనుచితంగా వ్యవహరిస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. జోగినీలకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. నిన్న అందరూ మగ పోలీసులతోటే మా పైన తోపులాట జరిగింది, మగ పోలీసులు మమ్మల్ని తోసేశారని కూడా చెప్తున్నారు. అక్కడ అయితే ఇది మొత్తం అంటే మహిళలకు సంబంధించిన బోనాల పండుగ కాబట్టి ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసులను పెట్టాల్సిన ప్రభుత్వం కేవలం అధిక సంఖ్యలో మగ పోలీసులను పెట్టారు. వాళ్ళు తోచడంతో మా బోనం కూడా కింద పడింది, అది అమ్మవారికి అపవిత్రం జరిగిందని చెప్పేసి కూడా నిన్న జోగినీలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రభుత్వాల్లో ఉంటాయి పోతాయి, కానీ మేము మాత్రం ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తాము, మమ్మల్ని కూడా ఇట్లా నిర్లక్ష్యం చేస్తే అది పద్ధతి కాదని కూడా జోగిని శ్యామలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే టెంపుల్ కమిటీలో కూడా మమ్మల్ని కూడా ఒక మెంబర్గా తీసుకుంటే మాకు ఇట్లాంటి పరిస్థితి రాకపోయేది, మేము వస్తేనే అమ్మవారికి బోనం కూడా పూర్తి స్థాయిలో పరిపూర్ణమవుతుంది, అట్లాంటిది మా పట్లనే ఇట్లా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అట్లాగే టెంపుల్ కమిటీలో కూడా ఎక్కడైతే బోనాలు జరుగుతాయో ఆ టెంపుల్ కమిటీలో కూడా మమ్మల్ని మెంబర్లుగా తీసుకుంటే మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు, ఇక్కడ ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి చేస్తామని చెప్పి కూడా మేము వివరిస్తాము. అన్ని విధాలుగా మేము ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా నిందించడం లేదు, అట్లాగే మాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఇట్లాంటి అపశృతులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండడానికే మేము ఇట్లాంటి ధర్నా చేస్తున్నాం ఇవ్వాలని చెప్తున్నారు. అట్లాగే తమతో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చర్చలు జరపలేదని చెప్తున్నారు. మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తున్నాము, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి కూడా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ కూడా మాతో ఫోన్లో మాట్లాడారు, మేము కూడా మా సమస్యలు కూడా వాళ్ళకు వివరించామని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి కూడా అన్ని ప్రయత్నాలు తీసుకోవాలి, మాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము బోనం తీసుకొని వస్తే మాపై ఇట్లాంటి పోలీసులతో తోపులాట జరగడం, మమ్మల్ని ఇట్లా తోసేయడం కూడా తగదని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈరోజు కూడా ఇప్పుడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ వద్ద కూడా ధర్నా చేయడానికి అయితే జోగినీలు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న జోగినీలతో మాట్లాడదాం. వాళ్ళు అసలు చిన్న ఏం జరిగిందని కూడా చెప్పండి మేడం, నిన్న ఏం జరిగింది అసలు? ప్రభుత్వం ఎప్పుడైతే మేము ఎండోమెంట్ మీటింగ్లో మీటింగ్ పెట్టి వాళ్ళు ఇచ్చిన టైంకి మేము ఎట్లనైతే బోనాలు తీసుకొచ్చిన తర్వాత ఇదే కమాన్ దగ్గర బాటా కమాన్ దగ్గర మమ్మల్ని ఆపేసి సీఎం గారు ఉన్నారు మీరు ఆగండి అని చెప్పేసి అర్ధగంట ఆపినారు బోనం ఎత్తుకున్న వాళ్ళని. అర్ధగంట కూడా మేము ఆగినాం, సరే అని చెప్పేసి వాళ్ళకి మర్యాద ఇచ్చి మేము ఆగిన తర్వాత కూడా అక్కడికి పోయిన తర్వాత మీకు ప్రోటోకాల్ ఉందని చెప్పారు, ప్రోటోకాల్ లేదు, ఏది లేదు, డోల్ అన్నారు, ఆ డోలు లేదు, ఏది లేదు, అంతా ఏ విధంగానంటే అసలు లోపల మాత్రమైతే బోనాలు పడిపోయే ఛాన్సెస్ ఉండే, కొంచెం తొక్కిసలాట కూడా ఉండే, చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అయింది. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఛాతీలు చెయ్యేసి నూకేసిండ్రు చాలా మట్టుకైతే. సీఎం వస్తున్నప్పుడు ఎట్లా జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అంటే మీకు ఇచ్చిన టైంకి వచ్చారా, ముందుగా వచ్చారు? వచ్చాము మేము, ఏ టైంకి రావాలని అనుకున్నామో వాళ్ళు ఏ టైం అయితే ఇచ్చారో అదే టైంకి మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాత్రమైతే మీకు ప్రోటోకాల్ ఉందని చెప్పేసి ఇదే కమాన్ దగ్గర నన్నైతే 40 minutes దాకా నన్ను ఆపినాక సరే వాళ్ళు వచ్చారు కదా పెద్ద మనుషులు అని చెప్పేసి మేము కూడా ఆగినాం. కానీ వాళ్ళు మాత్రమైతే ఎంత ఇబ్బందికరంగానంటే అంత ఇబ్బందికరంగా మాత్రమైతే మమ్మల్ని ఒక్క హేళనగానే చూసిండ్రు. కానీ వాళ్ళు మాత్రమైతే అసలు మీరు ఎట్లా వెళ్తారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జోగినీలు లోపలికి సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో కూడా పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించి వాళ్ళని మాత్రం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు మేము
ఆ టెంపుల్కి వెళ్ళడానికి మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పోలీసులతో అయితే వాగ్వాదం జరుగుతూ ఉంది. మొత్తానికి నిన్న జరిగిన సంఘటన అయితే అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు, అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా మంచిది కాదు. మేము సొంతంగా అమ్మవారి సేవ చేసుకోవడానికి మేము వస్తున్న క్రమంలో కూడా ఇట్లాంటివి చేయడం కూడా పద్ధతి కాదని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, జోగినిలో సికింద్రాబాద్ ఆలయానికి వెళ్లకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ వీళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. పోలీసులకు జోగిన్లకు కూడా మధ్య కొద్దిగా తోపులాట జరుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. మేము టెంపుల్ వద్దకు వెళ్తాం, ప్రశాంతంగా మేము ఇక్కడ ధర్నా చేస్తాము అని చెప్పినా కూడా పోలీసులు మమ్మల్ని ఇక్కడ అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా వీళ్ళు జోగినులు పోలీసులకు మధ్య అయితే పెద్ద తోపులాట అయితే జరుగుతుంది. ఈ క్రమంలో అంటే మాకు నిన్న జరిగిన అవమానానికి నిరసనగానే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి అన్ని ప్రభుత్వం నుంచి కూడా మాకు ఒక హామీ కావాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇంతమంది మాట్లాడు ఏదైనా లోగో ఉందా ధర్నా